ప్రభువా, నీ ప్రేమకే వందనాలు. ఈరోజు మేము ఏమి ఇవ్వగలం నీ ప్రేమకి? ఈరోజు మా బిడ్డలందరితో, నాతో కూడా ఈ వాక్యం ద్వారా ప్రత్యేకంగా, సూటిగా, నేరుగా మీరే మాతో మాట్లాడు. నేను కాదు మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవా మా అందరితో మీరే మాట్లాడు. మహిమ ఘనత ప్రభువాలు యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. అది దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. మంచి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చాలా క్లోజ్గా కూర్చోబెట్టాం. నేను కూడా మీ దగ్గరికి బాగా క్లోజ్గా మీ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే నేను మీతో నేరుగా మీతో వాక్యం ద్వారా మీకు మరింత దగ్గర అవ్వాలని దేవుడిచ్చిన నడిపింపు మేరకు కొంచెం లైట్ తగ్గిస్తారు. వెనకాల లైట్ ఏం తగ్గించినా కావద్దా? ఓకే. మనం ప్రత్యేకంగా మత్తయి సువార్తను మనం ధ్యానిస్తున్నాం. అదే సమయంలో ఉదయకాలం మేము ప్రకటన గ్రంథాన్ని కూడా మేము ధ్యానిస్తున్నాం. అయితే నేను పూర్తిగా మొత్తం నేను వివరించలేనేమో, ఎందుకంటే సమయం చాలదు. మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు నేను మీతో చెప్పబోయేది ఏంటి అంటే, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, భక్తి మార్గములో ముఖ్యమైన 4 సూత్రాలు. ఈరోజు మన అందరిని ఒక పేరుతో పిలుస్తారు. మనల్ని భక్తులు అంటారు. యేసు భక్తులు మనం. ఇక్కడ యేసు భక్తులు కాని వారు ఎవరైనా కూర్చున్నారా? చేయెత్తారా? నో, మనందరం యేసు భక్తులు. యేసు భక్తులు ఆయన సన్నిధికి వచ్చారు. యేసు భక్తులు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. యేసు భక్తులు ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు నిజమైన భక్తి గలవాడువు, భక్తి గలదాను అయితే నీలో 4 ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి. అందులో మొదటిది దేవునిపై ఆధారపడడం. చెప్పండి, దేవునిపైనే ఆధారపడడం. ఇంకా మనం గమనిస్తే డిపెండింగ్ ఆన్ గాడ్ ఆర్ ట్రస్టింగ్ ఆన్ గాడ్, అది ఇంగ్లీష్లో డిపెండింగ్ ఆన్ గాడ్. నువ్వు నిజమైన భక్తుడు అయితే, విశ్వాసి అయితే, నువ్వు మనుషుల మీద ఆధారపడవు. నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద నువ్వు ఆధారపడవు. నీ బలం మీద నువ్వు ఆధారపడవు. రీసెంట్గా నేను ఒక పేపర్లో ఒక వార్త నేను చూశాను, నేను చదివాను. అందులో ఏమనుందంటే, ఒక జిమ్ ట్రైనర్, అతడు అనేక మంది హీరోస్కి, హీరోయిన్స్కి అతడు ట్రైన్ చేస్తుంటాడు అనమాట. ఒక మంచి ఫిజిక్ కలిగిన వ్యక్తి, కానీ సడన్గా అతని ఆరోగ్యం పోయింది. ఇప్పుడు ఆయన మంచానికే పరిమితం అయిపోయాడు. సాధారణంగా మనం అనుకుంటే జిమ్కి వెళ్తే, వ్యాయామాలు చేస్తే, ఉదయాన్నే వాకింగ్ చేస్తే, బ్యాడ్మింటన్ ఆడితే, క్రికెట్ ఆడితే కొంచెం మనం ఫిట్గా ఉంటాము అనుకుంటాం. బట్ ఒక మాట మీద చెప్పేది, ఆరోగ్యం మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. సో ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీదనే ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, కింద రాశాను నేను, దేవుని మీద ఆధారపడటం లేక దైవంపై భారం వేయడం. దేవుని మీద ఆధారపడడం అంటే అర్థం ఏంటంటే, దైవంపైనే భారం వేయడం, ఆయన మీదనే భారం వేయడం. ఆయన ఇష్టం, ఆయన ఏం చేయాలనుకుంటాడో అది ఆయన చేతులకు అప్పగించాలి. మీకు అర్థమైందా? అంతా ఆయన మీదనే భారం వేయడం. ఇది మొదటిది. రెండోది, నువ్వు నిజమైన భక్తుడివైతే, భక్తురాలవైతే, రెండోది, నువ్వు దేవుని చేత నడిపించబడతావు. ఎవరి చేత నడిపించబడతావు? దేవుని చేత. ఈరోజు చాలాసార్లు మనం ఎందుకు ఫెయిలియర్ అవుతామంటే, చాలాసార్లు ఎందుకు మన అపజయం పాలవుతామంటే, కొన్నిసార్లు మన మనస్సు నడిపించినట్టు, మన మనస్సు చెప్పినట్టుగా మనము నడుస్తుంటాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని చేత నడిపించబడాలి. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, ఇగో ఈ పని చేయి. దేవుడు చెప్తాడు కొన్నిసార్లు, ఇలా నడు, ఇలా చేయి.
సో బ్లూ ప్రింట్ అనేది ఆయన దగ్గర నుండి మనం తెచ్చుకోవాలి. మరి దేవుడి చేత ఎలా నడిపించబడతావు? నువ్వు ఎప్పుడైతే ఆత్మవశంలో ఉంటావో, అంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, ఎప్పుడైతే మోకరించి నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయాన్ని ఆర్జిస్తావో, అప్పుడు దేవుడు ఒక మెల్లని స్వరంతో నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నీకు పీస్ ఇస్తాడు దేవుడు. నువ్వు వాక్యం చదువుతుంటే దేవుడు నీకు బహు స్పష్టంగా దేవుడు తెలియపరుస్తాడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదు. సో రెండోది మనం గమనిస్తే దేవుని చేత నడిపించబడటం. మూడోది, ఒక భక్తుడు ఉండవలసిన మూడవ సూత్రం ఏంటి అంటే దేవుని యందు ఆనందించడం. చెప్పండి, ఎందులో ఆనందించడం? దేవుని యందు ఆనందించడం. దేవుని మీద ఆధారపడడం, దేవుని చేత నడిపింపబడడం. మూడోది దేవుని యందు ఆనందించడం. కొంతమంది ఫోన్లో ఆనందిస్తారు, వాళ్ళు లోకస్తులు. ఆ టిక్టాక్లో ఆనందిస్తారు, ఆ సీరియల్లో ఆనందిస్తారు, ఆ మందు తాగడంలో ఆనందిస్తారు. మీకు అర్థమైందా? పిక్నిక్ల్లో ఆనందిస్తారు, ఆటల్లో ఆనందిస్తారు. మీకు అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వాటిలో ముసలం ముచ్చట్లు చెప్పుకోవడంలో ఆనందిస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నువ్వు నిజమైన విశ్వాసి అయితే నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు. అందుకే ఉదయకాలాన్ని ప్రార్థనకి చాలామంది పరుగున వస్తున్నారు. అందుకే మంగళవారాలు ప్రార్థనకు వస్తాం, బైబిల్ స్టడీ 1, 2, 3 తారీఖుల మీటింగ్లకి, స్పెషల్ మీటింగ్ 4, 5, 6 తారీఖుల్లో స్పెషల్ మీటింగ్స్కి మనం దేవుని సన్నిధికి మనం పరుగున వస్తాం. ఉదయాన్నే మన దినచర్య ప్రారంభం వాక్యంతో ప్రారంభిస్తాం. ఎందుకంటే నీకు ఆనందం, నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు. నువ్వు దేవుళ్ళు ఆనందించట్లేదంటే నీకు నిజంగా దేవుని వాక్యం అన్నా దేవుని సన్నిధి అన్నా నీకు నిజంగా ఆనందం రావట్లేదు. ఏదో బలవంతంగా, ఏదో కష్టంతో, ఏదో చెయ్యాలని, ఏదో ఆచారంగా నువ్వు చేస్తున్నావంటే యు ఆర్ నాట్ ఎ ట్రూ బిలీవర్. నువ్వు నిజమైన విశ్వాసివి కాదు. నిజమైన విశ్వాసి దేవుణ్ణి ఆనందిస్తాడు, దేవునిలో సంతోషిస్తాడు. నాలుగోది, దేవుని కొరకు జీవించడం. చెప్పండి, ఏంటి చెప్పండి? దేవుని కొరకు జీవించడం. నువ్వు నిజంగా భక్తుడు అయితే, ఇఫ్ యూఆర్ అ ట్రూ బిలీవర్, నువ్వు దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. పౌలు అన్నాడు, అద్భుతమైన మాట మాట్లాడాడు. చెప్పండి, ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే. ఈరోజు నిజంగా ఒకసారి గుండె మీద చేయాల్సింది చెప్పండి, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను అన్నవారు, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అన్నవారు చెప్పలేం. మనం ఈరోజు మనం దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనం జీవించాలి. మన నరాల్లో కూడా ఆయన గురించిన విషయాలు తెలుసుకోవడం, ఆయన గురించి ఇతరులకు తెలియపరచడం. లివింగ్ ఫర్ గాడ్. ఇంగ్లీష్లో 4 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ గాడ్, బీయింగ్ లెడ్ బై గాడ్, రిజాయిసింగ్ ఇన్ గాడ్, 4వది లివింగ్ ఫర్ గాడ్. ఒక గొప్ప భక్తుడు శామ్యుయల్ లొగాన్ అనే వ్యక్తి 1860 సంవత్సరంలో పుట్టాడు, 1935 వరకు బ్రతికాడు. ఆయన, ఆ భక్తుడు ఇచ్చిన సూత్రాలు అవి. ఒక నిజమైన భక్తుడు ఎలా ఉండాలో ఒకసారి కళ్ళు మూసుకుని చెప్పండి. 4 మీరు అందరూ కళ్ళు మూసుకుని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలరు, నాకు తెలుసు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ 4 మాలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిజమే తండ్రి, మేము మీ మీద ఆధారపడట్లేదు. చాలాసార్లు రాజులను నమ్ముకున్నట్టు కంటే, ప్రభువా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నారు. ఇందాక సహోదరి మీ మీద ఆధారపడింది, ఆ మీ జీవితంలో కార్యం చేశారు. మీ చేత నడిపింపబడాలి మేము, మనుషుల చేత కాదు, మా మనస్సు చేత కాదు, మీ చేత నడిపింపబడాలి. మీలో ఆనందించే కృప, మీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కొరకే జీవించాలనే తృష్ణ, ఆశ, ఆసక్తి మాలో అందరిలో పుట్టించండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం ప్రత్యేకంగా మనం గమనిస్తే
ప్రకటన గ్రంథాన్ని మనం గమనిస్తే మొదటి 3 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి? యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్ష. ఎవరికి అనుగ్రహించాడు? దాసునికి, ఇంకా చాలామంది యోహానికి. మీరు బాగా గమనిస్తే చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు తన దాసులకు దాసులు అంటే ఎవరు? మనం. మనకు యేసుక్రీస్తు ఎవరో మనకి కనుపరచడానికి దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ఆయనకు అనగా యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మళ్ళీ చెప్తాను వినండి. యేసుక్రీస్తు ఎవరో అనేది మనకు తెలియకపోవడం వల్లే మనం ఆత్మీయ స్థితి బాగా వెనకబడ్డాం. యేసు ప్రభు అంటే ఎవరో మీకు తెలిస్తే మీ ఆత్మీయ స్థితి ఇంకొక రీతిగా ఉంటుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం, బట్ ఇంకా యేసు అంటే ఎవరో మనకి తెలియలేని అజ్ఞానంలో మనం బ్రతుకుతున్నాం. అది చాలా విచారకరం. యేసుక్రీస్తు ఎవరో అనేది తన దాసులకు కనుపరచడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన, లేక మనకు కాదు ఆయనకు అనగా యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. 3వ వచనం రాయబడి ఉంది, సమయము సమీపించినది. ఎక్కడ చూసిన యుద్ధాలు, ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఓ పక్కన రష్యా యుక్రెయిన్, మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగి ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో మనకు తెలియదు. యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన దుర్వార్తలు, ఏ జనరేషన్లో చూడలేనివన్నీ మన జనరేషన్లో చూస్తున్నాం. యుద్ధాలు మన జనరేషన్లోనే, వరదలు మన జనరేషన్లోనే, కోవిడ్ మన జనరేషన్లోనే, ఇంకెన్ని చూడవలసి వస్తాయో. ఇవన్నీ ప్రభు రాకడికి సూచనలు. అందువలన బైబిల్ సెలవిస్తుంది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. నేను ఇంగ్లీష్లో రాశాను 3 మాటలు, రీడ్, లిసన్ అండ్ ఒబే. చెప్పండి, రీడ్, లిసన్ అండ్ ఒబే. రీడ్ అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు మేము అనుదినము ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు వాక్యం చదువుకుంటామండి అన్నవారు చేతులు ఎత్తారా? ఐ జస్ట్ వాంట్ టు సీ, రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. ఇక నుంచి దయచేసి ప్రారంభించండి, ఇక నుంచి అలవాటు చేసుకోండి. ఇక చేయెత్తలేని వారు దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. రెండవది లిసన్, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. ఉదయకాలం ప్రార్థనతో పాటు వాక్యాన్ని వింటూ ఉన్నాం. చాలామంది లైవ్లో కూడా వాక్యం పెట్టని అంటున్నారు. మరి నేను అన్నాను, నేను కొద్ది నిమిషాలే వాక్యం చెప్తున్నాను, ఎక్కువ ప్రార్థనగా అవకాశం ఇస్తున్నాం, ఐఎమ్ సారీ అన్న. చాలామంది నాకు ఫోన్ చేసి అంటున్నారు, మీరు రావాలనుకుంటున్నాం అయ్య గారు ఉదయకాలం, కానీ దూరం అయిపోతుంది అయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి వారిని నేను చూద్దాంలేండి, తర్వాత లైవ్ చూద్దాంలేండి అని చెప్పాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, రెండోది వినాలి, మూడోది ఒబే అంటే లోబడాలి, గైకొనాలి. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఇందులో ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే యోహాను, యేసయ్య, జాన్ అండ్ జీసస్. ఇక్కడ యోహానికి దేవుడు అన్ని తెలియపరిచాడు. రెండోది యేసు ప్రభు వారు ఎవరో అనేది గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమైన స్థలాలు ఏంటి అంటే, ఒకటి పద్మస్ దీవి. ఇప్పుడు మీరు స్క్రీన్లో కనబడుతుంది చూసారా, అదే పద్మస్ దీవి. దీవి అంటే ఏంటంటే చుట్టూ సముద్రము, మధ్యలో ఏంటి చెప్పండి, చూడండి ఐలాండ్ అక్కడ అనమాట. ఇక చుట్టూ సముద్రం అంటే ఇక ఎవరు కూడా అందులో నుంచి తప్పించుకోలేరు. దాన్ని ఏమన్నారంటే ఓపెన్ జైలు అన్నారు దాన్ని. అంటే కటకటాలు లేని జైలు. దానికి ఏముండవు, కటకటాలు ఉండవు, కానీ కటకటాల్లో ఉన్నట్టే, ఎందుకంటే ఎవరు తప్పించుకోలేరు. మరి సరైన భోజనం ఉండదు, సరైన ఆహారం ఉండదు, సరైన నీళ్ళు ఉండవు, ఒక భయంకరమైన మరణాన్ని పొందుతారు. అలాగా యోహాను గారిని అక్కడ పారేశారు పద్మస్ దీవంలో.
ఆ పద్మస్ దీపములో యోహాను గారు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అక్కడి నుండి ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇందులో కీ ప్లేసెస్ ఏమిటంటే 7 సంఘాలు, 7 సంఘాల గురించి మనం చూస్తున్నాం. అలాగే క్రొత్త యెరూషలేం, ద న్యూ జెరూసలేం, నూతన ఆకాశం, నూతన యెరూషలేముని మనం చూడబోతున్నాం. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన ప్లేసెస్, ముఖ్యమైన స్థలాలు మనం గమనిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో. ఇంకా మనం గమనిస్తే ఇందులో ఉన్న అవుట్లైన్ నేను ఇంగ్లీష్లో రాశాను, కానీ ఇందులో ఉన్న కొన్ని మాటలు మీతో చెప్తాను. అదేంటి అంటే, ఈ చాలామంది ప్రకటన గ్రంథంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ మీకు ప్రకటన గ్రంథాన్ని 2 మాటల్లో చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో ఏముంది అనేది మనం ఆలోచిస్తే, మొదటిగా మనం గమనిస్తే మొదటి అధ్యాయము 1 నుంచి 20, మొదటి అధ్యాయం 1 నుంచి 20 మనం గమనిస్తే కొన్ని విషయాల్ని యోహానికి దేవుడే చూపించాడు. అది మొదటి అధ్యాయంలో ఉంది. దేవుడు ఏమేమి చూపించాడో అవన్నీ కూడా యోహాను గారు నువ్వు చూడడమే కాదు రాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. సో యోహాను గారు రాశారు. సో ఏమేమి విషయాలు ఆయన చూశాడో అవన్నీ రాశాడు. మొదటి అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో. ఆ తర్వాత 7 సంఘాల గురించి రాయబడి ఉంది. అది 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు. 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయము 22 వరకు. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అందులో మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాయడం. 2వది స్ముర్న, 3వది పెర్గెమం, 4వది తుయతైరా, 5వది సార్దీసు, 5వ సంఘము ఫిలదెల్ఫియా, 6 మొదటిది ఎఫెసీ, 2 స్ముర్న, 3 పెర్గమం, 4వది తుయతైరా, 5 సార్దీసు, 6 ఫిలదెల్ఫియా, 7వది లవదోకియా. ఈ 7 సంఘాలకి మీరు అనొచ్చు, అయ్యగారు 7 సంఘాలు ఉన్నాయి, ఇంకే సంఘాలు లేవా? చెప్పండి. ఆ దినాల్లో 7 సంఘాలు ఉన్నాయి, ఇంక లేవా? చెప్పండి. ఇంకేం సంఘాలు ఉన్నాయి పేర్లు చెప్పండి. గలతీ, కొరింథీ, దశలోనిక, అంతియోకు సంఘం ఉంది, రోమ్లో సంఘం ఉంది. సంఘాలు ఎందుకు అంటే 7 ఎందుకు రాశారు? 7 సంపూర్ణతకు గుర్తుగా ఉంది. అవన్నీ కూడా ఆ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు మనం ఇంకా వివరంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ 7 సంఘాలు కూడా టర్కీలో ఉన్నాయి. టర్కీ ప్రాంతంలో ఉన్నాయి 7 సంఘాలు కూడా. సో దేవుడు ప్రత్యేకంగా ఈ 7 సంఘాల గురించి ఎందుకు రాయమన్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇది 2వ పార్ట్. మొదటి పార్ట్ ఏంటండి? దేవుడు ఏమేమి చూపించాడో యోహానికి అవి రాశాడు. తర్వాత 7 సంఘాల గురించి, అది 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయము 22 వరకు మనం చూస్తాం. ఇక తర్వాత ఏముందంటే, పరలోకంలో, చెప్పండి, పరలోకంలో ఆ దేవుని సింహాసనం ఎదుట ఎలా ఆరాధిస్తామో. ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా ఆరాధిస్తున్నాం. మీరు చక్కగా ఆరాధించారు. ఇంకా బాగా పాడు. అందుకే మీకు పాటల పుస్తకాలు తీసుకురమ్మంది. మీరందరూ కలిసి ప్రభుని ఆరాధించడం. అంతేగాని ఎలా వాయిస్తున్నారా, పాడేవారు ఎలా పాడుతున్నారా, వారికి మార్కులు వేయడం మిమ్మల్ని జడ్జీలుగా పెట్టలేదు. పాడుతూ తీయగా అన్నట్టు. పాడుతూ తీయగాలో ఏం చెప్పండి, జడ్జిలు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎలా పాడారు, అలా పాడారు. మిమ్మల్ని ఎవరు జడ్జిలుగా పెట్టలే. మీరు ప్రభుని ఆరాధించడం. వచ్చేవారిని ప్రతి పాట కూడా స్క్రీన్ మీద ఉంటుంది కనుక ఇంకా మీరు చక్కగా పాడడానికి అవకాశం. మీ పాటల పుస్తకాలు చూసి పాడొచ్చు, స్క్రీన్ మీద చూసి పాడొచ్చు. మనందరం కలిసి పాడబోతున్నాం. దేవుణ్ణి స్తుతించబోతున్నాం, దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, దేవుని మహింపరచబోతున్నాం. అయితే భూమి మీద ఆరాధన చూశారు, పరలోకంలో ఆరాధన ఇంకా మీరు చూడలేదు. రేపు మీరు చూడబోతున్నారు. గట్టిగా చేపట్లు కొట్టండి. ఇప్పుడు వరకు ఇక్కడుండి అక్కడ ఆరాధిస్తున్నాం పరలోకంలో. కానీ మన పరలోకంలో నుండి దేవుని ఆ రోజు కోసం నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. వాళ్ళు గట్టిగా చేపట్లు కొట్టండి.
దాని కొరకు మీరు అందరూ సిద్ధపడాలి. దానికోసం మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలి. నేను ఆ రోజు కోసం అపేక్షిస్తున్నాను. ఆమేన్. ఆ తర్వాత మనం గమనిస్తే సంఘం ఎత్తబడుతుంది. 4వ అధ్యాయం తర్వాత సంఘం గురించి రాయబడదు. ఆ తర్వాత శ్రమ కాలాలు మొదలవుతాయి. చెప్పండి, ఏం మొదలవుతాయి చెప్పండి? శ్రమ కాలాలు. భయంకరమైన శ్రమ కాలాలు రాబోతున్నాయి. 6వ అధ్యాయం 1 నుండి 18వ అధ్యాయం 24 వరకు మొత్తం ప్రకటన గ్రంథం అన్నీ కూడా ఆ శ్రమ కాలాల్లో ఏమేమి జరగబోతున్నాయో విశేషాలన్నీ కూడా రాయబడ్డాయి. అంటే ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథం సగం ఏముంది చెప్పండి? శ్రమ కాలాల్లో సంభవించే విషయాలు చెప్పబడ్డాయి. శ్రమ కాలాలు ఎలా ఉంటాయో నాకు చూడాలని ఉంది అన్నవారు మీరు దేవుడిని నమ్ముకో అవసరం లేదు. మీరు విడవబడితే చాలు. మీరు అన్ని ఎంతమంది విడవబడాలనుకుంటున్నారు? మీరు ఎవరు చేతులు ఎత్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. మీరు చేతులు ఎత్తరు, కానీ అంత ఈజీ కాదు. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. అందులో ప్రవేశించి వారు కొందరే. ఆ కొందరిలో నేను ఉండాలి. ఆమేన్. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి. శ్రమ కాలాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. కానీ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. అవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే రెండవ రాకడ. చెప్పండి, ఏంటి చెప్పండి? సెకండ్ కమింగ్, రెండవ రాకడ. మరి ఇందాక మీరు అన్నారు, అయ్యగారు మన సంఘం ఉండదు అన్నారు, ఎత్తబడుతుంది అన్నారు. దాన్ని ఏమన్నారంటే ఆగమనం అన్నారు, ర్యాప్చర్ అన్నారు. ఉదయకాలం ప్రార్థనలో ర్యాప్చర్కి సెకండ్ కమింగ్ ఏంటి తేడా అనేది మేము చూసాం. ఆగమనానికి రెండవ రాకడికి తేడా. ఆగమనం అనగా సంఘం ఎత్తబడుద్ది. యేసుప్రభువు మధ్యాకాశం వరకు వస్తాడు. రెప్పపాటున సంఘం ఎత్తబడు. కానీ రెండవ రాకడలో యేసుప్రభువు వారు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. యెరూషలేం అనేది చాలా చిన్న ప్లేస్. ఇశ్రాయేల్ అనేది చిన్న దేశం. యెరూషలేం అనేది చిన్న సిటీ. చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్ అంతా కూడా ఉండదు మన ఇశ్రాయేల్ దేశం. కానీ ప్రపంచం అంతా కూడా ఇశ్రాయేల్ దేశాన్ని చూసి భయపడతాయి. దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవుడే ఆ ఇశ్రాయేల్ దేశాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఎందుకనగా రేపు రెండవ రాకడలో యేసు ప్రభువారు యెరూషలేములో ఒలీవ కొండ మీద ఆయన కాలుని మోపనై ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా 19వ అధ్యాయం 1 నుంచి 21 మనం చూస్తాం. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలన, యేసయ్య పాలనలో మనం ఉంటాం. ఈ ప్రభుత్వ పాలనలు 5 సంవత్సరాలు, తర్వాత మరలా ఇంకొకరు వస్తారు, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరు. కానీ ఆయన పాలన 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 1000 ఏండ్ల పాలన. ఆ పాలనలో అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు. సింహము మేక కలిసి మేస్తాయట. తాసుపాముతో పిల్లడు ఆడుకుంటాడట, కానీ ఏ హాని జరగదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎంతో అద్భుతమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. 1000 ఏండ్ల పాలన నేను ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. మీరు ఉండడమే కాదు, మీరు యేసయ్యతో పాటు ఏలేవారిగా మీరు ఉండాలి. ఆమేన్. ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం 19వ అధ్యాయం 20వ అధ్యాయం 1 నుంచి 10లో. ఆ తర్వాత ఏమో ఉండబోతుందంటే ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అంటే అర్థం ఏంటంటే తీర్పు. చెప్పండి, ఏముండబోతుంది చెప్పండి. దేవుడు ఎవరిని తీర్పు తీర్చనే ఉన్నాడు?
చెప్పండి, దేవుడు ఎవరిని తీర్పు తీర్చునే ఉన్నాడు? దేవుడు చెప్పండి, బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే 12వ వచనంలో 20:12లో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములో యందు రాయబడిన వాటిని బట్టి తన క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. కనుక తీర్పు అనేది ఉండబోతుంది. అందరికీ తీర్పు ఉంది. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా? నమ్ముకోలేదు. అప్పుడే దేవుడు మేకల్ని నా ఎడం వైపుకి రండి, గొర్రెలు నా కుడి వైపుకి రండి అని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వేరుపరిచి వీరందరి నిత్య నరకాగ్ని గుండంలోనికి దేవుడు తోసివేస్తాడు. అది ఎప్పుడు జరగబోతుంది? 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత. ఆ తర్వాత 21వ అధ్యాయం 1 నుంచి 22వ అధ్యాయం 21 వరకు ఆఖరి వరకు గమనిస్తే, ఇక మనం మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాం. పరలోకమే ఈ భూమి మీద ఉండబోతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ దినాల్లో ఇటువంటి విషయాలు మనం వినట్లేదు, చెప్పేవాళ్ళు కూడా చెప్పట్లే. ఏవేవో చెప్తున్నారు, ఏవేవో సమయాన్ని, టైంని పాస్ చేస్తున్నారు. సరే, ఒకరి గురించి మనకు అనవసరం. మరి మీరు ఆధ్యాత్మికంగా ఎలాగ దేవునిలో ఎదుగుతున్నారు? సో ప్రకటన గ్రంథంలో ఏమున్నదో అనే విషయాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా, క్లారిటీగా, క్లియర్గా మనకి ఇక్కడ కనపడింది. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం, బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుదాం. ఈ గ్రంథానికి మనకు అర్థం అవ్వాలంటే 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందంటే, 2 తిమోతి 2:15లో, వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును స్పష్టముగా చదివి, ముందుగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. స్పష్టముగా చదివి వినిపించి, జనులు చదివిన దాన్ని గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. సో ఈరోజు దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. రెండోది, దాని అర్థాన్ని చెప్పేవారు మనకు కావాలి. అందుకే మనకి ఓ మంచి భక్తిగల దేవుని సేవకులు మనకు ఉంటే, వారు చదివి వారు మనకి ఏం చేస్తారు? మనకు అర్థమైనట్టు వారు మనకి బోధిస్తారు. లేకపోతే మనము వాక్యాన్ని వేరుగా అర్థం చేసుకొని మనము తప్పు మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే ఒక మంచి భక్తిగల సంఘాన్ని హత్తుకోండి, అందులో స్థిరముగా ఉండండి అని భక్తులు ఎందుకు మిమ్మల్ని కోరుకుంటారంటే, కారణం మీరు దేవుని వాక్యంలో మీరు ఎదగాలని. రెండోది మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే, రెండోది చూడండి, 2వ వాక్యాన్ని మీరు గమనిస్తే, ఎన్నో వచనం? కొలస్సీ 3:16, దేవుని ఎదుట అంగీకరింపబడిన వానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగా. థ్యాంక్ యూ. ఈరోజు సత్యవాక్యాన్ని సరిగ్గా ఏం చేయాలి చెప్పండి? ఉపదేశించాలి. పద్దాక డోర్ తీకండి. ఓకే, లాక్ వేసిన, పైకి వేసిన లాక్. దేవుని వాక్యాన్ని, అందుకే మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయమనేది కారణం అది. నిద్రపోయే వాళ్ళు ఇంట్లో నిద్రపోండి, చర్చికి రామవసరంలా. ఇక్కడ నిద్రపోవడానికి రాకండి. అటు ఇటు తిరిగే వాళ్ళు లోపల ఉండకండి, బయట ఉండండి. టైంకి రావాలంటే రండి, లేకపోతే మానేయండి. ఇంకా సంఘాలు చాలా ఉన్నాయి. ఇంటికి ఒక పాస్టర్, వీధికి ఒక సంఘం ఉంది, అక్కడికి పోండి. ఇక్కడికి రామవసరంలా. దేవుడు క్రమానికి కర్త.
అంతేగాని అటు ఇటు ఇటు అటు తిరుగుతూ నిద్రపోతూ అలక్ష్యంగా ఉంటూ లేటుగా రావడం. కొంతమంది దేవుని బిడ్డలు అంటారు సండే అంటే విలువ కూడా తెలియదు కొంతమందికి. వీళ్ళందరూ విడవబడతారు. రేపు ఏంటంటే శ్రమ కాలాల్లో ఉండిపోతారు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. పాటలు తెలుసు మీకు, వాక్యాలు తెలుసు. వరద అంటే ఏంటో అనేది అనుకున్నాం, వరద అంటే ఏంటో అనేది కళ్ళారా చూసాం. కరోనా అంటే ఏంటో అనేది కళ్ళారా చూసాం. అప్పుడు చూద్దరిగా నేడేళ్ళు శ్రమలు ఎలాగ ఉంటాయో అప్పుడు గుర్తు వస్తాడు పాస్టర్ రవి లోకేష్ కుమార్. సో మనకి వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించేవారు మనకు కావాలి. మూడోది ఆ కింద రాయబడి ఉంది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆధ్యాత్మిక గానములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపతో కూడిన హృదయములతో దేవుని గూర్చి గానము చేయుచు క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసి 3:16 రాయబడింది. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆధ్యాత్మికమైన గానములతో, సినిమా పాటలు కాదు, సంగీతములతో కీర్తనలతో ఆధ్యాత్మికమైన గానములతో ఒకరినొకరు బోధించుచు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మనలో ఉంటే, మనం వింటున్నారా? క్రీస్తు వాక్యం మనలో వసిస్తే మన మాటలు వేరేగా ఉంటాయి, మన నడత వేరుగా ఉంటుంది. ఇక ముసలమ్మ ముచ్చట్లు ఉండవు, టైం పాస్ చేసుకోం. మనం భార్యాభర్తలు మాట్లాడుకున్న వాక్యమే మాట్లాడుకుంటారు. ఎందుకంటే వారి హృదయంలో ఏముంది చెప్పండి? వాక్యం. ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు సహోదరులు విశ్వాసులు ఒకరికొకరు కూడుకున్నప్పుడు వారు దేవుని విషయాలే ప్రస్తావిస్తారు. ఎందుకంటే వారి హృదయంలో ఏముంది చెప్పండి? దేవుని. సో ప్రకటన గ్రంథానికి ముందు ఈ 3 మాటలు ఎందుకు చెప్పానంటే, మొదటిది మీరేం చేయాలి చెప్పండి? మీరు బాగా గ్రహించాలి, అలాగే సరిగా ఉపదేశించేవారు మనకు కావాలి. క్రీస్తు వాక్యం మనలో ఉంటేనే మనకి దేవుని యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి. ఆమెన్. ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రకటన గ్రంథం రాసింది ఎవరు చెప్పండి? ఏ యోహాను? శిష్యుడైన యోహాన్, లేక అపోస్తుడైన యోహాన్. ఎందుకంటే యోహాన్లు ఇద్దరు ఉన్నారు. ఒకరు బాప్తిస్మిచ్చే యోహాను, శిష్యుడైన యోహాన్. బాప్తిస్మిచ్చే యోహాను కాదు, చెప్పండి ఎవరు చెప్పండి? శిష్యుడైన యోహాను. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఎవరికి సూచించాను? యోహానికి. అలాగే 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా యోహాను ఆసియాలోని 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. సో 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, 22వ అధ్యాయం 8వ వచనం, ఈ వచనాలన్నీ మనకేమి ఆధారంగా ఉన్నాయంటే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు చెప్పండి? యోహాను గారు. ఎవరు ఈ యోహాను అనగా జబదేయి కుమారుడు. జబదేయికి 2 కుమారులు ఉన్నారు. చెప్తారా ఎవరో వారు? ఒకరు యోహాను, రెండో ఆయన పేరు యాకోబు. యోహాను తమ్ముడు యాకోబు, లేక యోహాను అన్నయ్య యాకోబు. 2 అన్నదమ్ములు, బ్రదర్స్.
ఇద్దరు దేవుడు పిలుచుకున్నాడు. ఆంద్రేయ, పేతురు అన్నదమ్ములు. ఈరోజు బ్రదర్స్గా మీరు దేవుని సేవలో దేవుని సన్నిధికి వస్తున్నారా? ఒకవేళ బ్రదర్ రాకపోతే ఇంకొక బ్రదర్ ఏం చేయాలి చెప్పండి? వారిని లాక్కుని రావాలి, ప్రోత్సహించేవారిగా ఉండాలి, ఒకరికొకరు పురుకొలుపుకునే వారిగా ఉండాలి. యోహాను గారు 4వ సువార్త అనగా యోహాను సువార్త కూడా రాసింది కూడా ఈ యోహాను గారే. అలాగే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అంటారు చూసారా? కొంతమంది 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అంటే 3 యోహాన్లు ఉన్నారంటారు. కాదు కాదు, ఆ యోహాను గారే మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక, 3వ పత్రిక. ఇది క్రీస్తు శకం 96లో కానీ మేబీ 96లో, క్రీస్తు శకం 96లో ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. సో కొన్ని విషయాలు ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. మీరు గమనిస్తే 3వ వచనం చదువుదాం మనం ఒకసారి అందరూ. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు, లేక పాటించువారు మనం ఆల్రెడీ మత్తయి సువార్తలో ధన్యతలు మనం చూసాం. ఈరోజు త్వరగా ప్రకటన గ్రంథంలో ఉన్న ధన్యతలు చూద్దాం. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 7 ధన్యతలు ఉన్నాయి. ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. సో ఆ 7 ఎవరు? మీరు ఆ జాబితాలో మీరు ఉండాలంటే మీరు ఎలా ఉండాలి? మొదటిది, వాక్యాన్ని గైకొనేవారిగా, లేక ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు, వినేవారు మరియు వాటిని పాటించేవారు. అందుకే శ్రద్ధగా వినాలి, అది చెప్పేది మీతో అందరూ కూడా. శ్రద్ధ, ఆసక్తి. సో మనం వినాలి, చదవాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? అటువంటి వారు ఎవరు చెప్పండి? వారు ధన్యులు. రెండోది చూద్దాం. ప్రభు నందు మృతి నొందేవారు ధన్యులు. ఇప్పటి నుండి ప్రభు నందు మృతి నొందే మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన గ్రంథం 14:13. రెండో జాబితా ఎవరట ధన్యులు? ప్రభు నందు. బాగా గుర్తుపెట్టుకోండి. అందరం చనిపోతామా? కొందరు చనిపోతారా? చెప్పండి. అందరూ ఏమవుతాం చెప్పండి? అందరూ చనిపోతాం, ఏదో ఒకరోజు అందరం పోతాం. కానీ విషయం ఏంటంటే ప్రభు నందు మృతి పొందువారు. ఎందుకు ప్రభు నందు మృతి నందు వారు ధన్యులు? కొన్ని మాటలు మీరే చెప్పండి. ఏమండి? వారు మరలా తిరిగి లేస్తారు. ఓకే, ఇంకా ప్రభు నందు మృతి నొందితే ఎందుకు ధన్యులు మనం? ఏమండి? ప్రభు ఎలా లేచారు మన. ఇంకా ఓకే, ఇంకా ప్రభు నందు మృతి పొందితే ఎందుకు ధన్యులు మనం? ప్రభుని చూస్తాం. బాగా చెప్పారు. మనకి రెండవ మరణం మనకి లేదు. మీ ప్రభు నందు మీరు మృతి నొందలేదు అనుకోండి, మీకు ఏముంది చెప్పండి? మీకు రెండవ మరణం ఉంది. ప్రకటన 21:8 ప్రకారం రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని గుండము. మీకు అర్థమైంది? మీకు ఒక మాట చెప్తాను, రాసుకోండి. ఒక్కసారి పుడితే 2 సార్లు నువ్వు చావాలి. ఏంటంటే ఒక్కసారి పుడితే 2 సార్లు చావాలి. 2 సార్లు పుడితే ఒక్కసారే చేస్తాం. ఒకటి భౌతికంగా మనందరం పుట్టాం, రెండోది తిరిగి జన్మ అనగా మన పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని హృదయంలో చేర్చుకొని రక్షించబడితే నువ్వు తిరిగి జన్మించు. రేపు ఏప్రిల్ 3వ తారీఖు రక్షించబడిన వారికి బాప్తీసాలు ఇస్తున్నాం. ఇంకా బాప్తీసం తీసుకోలేని ఎవరన్నా చేస్తారు ఒకసారి మన సంఘంలో? ఇంకా బాప్తీసం తీసుకోలేని వారు
బాప్తీసం తీసుకోదాం వెనుక. ఇంకెవరో తీసుకోలేదు బాప్తీసం. కౌశల్య గారు, మర్చి మామగారు, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? రేపు మంచి శుక్రవారం రోజు మధ్యాహ్నం అక్కడ అయిపోగానే మన అందరం కలిసి, అన్ని సంఘాలు ఇక్కడికి వస్తారు కనుక అయిపోగానే మన రాజీనగర్లో బాప్తీసాలు ఉండబోతున్నాయి. ఆల్రెడీ కొంతమంది పేర్లు రాజీనగర్లో కూడా ఇచ్చారు. నేనేం బలవంతం చేయట్లే, బాబు మా పిల్లలు చిన్నవాళ్ళండి, మా వాళ్ళండి, ఇంకా టైం ఉంది, మీ ఇష్టం. మీకు అర్థమైందా? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు రండి. ఎందుకంటే మీరు ధన్యులు. ప్రభువు నందుండి మీరు ఒకవేళ ప్రభు రాకడలో, ప్రభు ఇప్పుడే అయితే, ఈరోజే అయితే మీరు ఏమవుతారు చెప్పండి? మీరు ఎత్తబడతారు. ఇప్పుడు తరం ఆడదాం, ఓకేనండి? ముందు వినండి, తర్వాత నాతో మాట్లాడండి. నాకు గుర్తు చేయండి. ఏప్రిల్ 3వ తారీఖు, ఓకేనండి? ఏప్రిల్ 3వ తారీఖు మంచి శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు మీకు బాప్తీసాలు ఇవ్వడం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి. సో ప్రభునందు మృతి పొందితే మనకి ఏం లేదంటే రెండవ మరణం లేదు. లేకపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. రేపు త్వరలో మనకి మంచి మందిరం ఇంకొకటి దేవుడు ఇస్తే, ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులతో పాటు వారిని ఒక రూమ్ పెట్టి, ఆ రూమ్లో ఒక టీవీ పెట్టి వాళ్ళని అక్కడ ఉంచుతాం. అప్పుడు ఏమవుతుందంటే వారిక మనల్ని డిస్టర్బ్ చేయరనమాట. పిల్లలతో పాటు ఆ తల్లులు కూడా అక్కడే ఉంటారు. మీకు అర్థమవుతుందా మీకు? సో అది అందువల్ల అప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మీరు వింటారా? నేను చెప్పనా ఆపినా? ఎవరు ధన్యులు? మొదటిది ఆయన వాక్యాన్ని వినాలి, చదవాలి, గైకొనాలి. రెండోది ప్రభువునందు. అందుకే ప్రభువులో ఉండి చనిపోతే మనకి భయం లేదు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఏం చేయకండి, దుఃఖపడకండి. మూడోది చదవండి, ప్రకటన గ్రంథం 16:15లో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఎలా వస్తున్నాను? నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమూలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఎవరంట ధన్యులు? ఒకటి మెలకువగా ఉన్నవాడు. ఎందుకు మెలకువగా ఉండాలి? నేను దొంగ వలె వస్తున్నాను. యేసుప్రభు దొంగ కాదు, దొంగలాగా వస్తాడట. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన దొంగ వలె వచ్చినప్పుడు తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. చూడండి ఎంత క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. అంటే ఆ రహస్యమైన పార్ట్స్ ఎవరు చూడకుండా. ఇప్పుడు వింటున్నారు మీరు అందరూ? ఇప్పుడు సడన్గా లోపలికి ఎంటర్ అయ్యారనుకోండి, మీరు వారు వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? సిగ్గుపడిపోతాడు. అవునా కాదా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఎప్పుడైనా రావచ్చు కనుక సిగ్గుమాలిన పనులు విడిచిపెట్టండి. మీ వస్త్రానగా మీ విశ్వాసాన్ని, మీ భక్తి జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. అదే దాని అర్థం. తర్వాత అందరూ ఎలా అవ్వా నువ్వేనా అవ్వా అని అందరూ ఏలకాలం చేసి అందరూ నిన్ను అవమానపరిచితే ఉపయోగం లేదు. సో దిశమల్ల కనపడ్డాను సిగ్గుమాలిన పనుల్ని మనం ఏం చేయాలి చెప్పండి? మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఎంత సిగ్గుపడినా, మనం ఎంత కన్నీళ్ళు కార్చినా, అయ్యో నేనేంటి ఇలాగ అయిపోయాను, నేను అందరి దగ్గర ఇలాగ అవమానపడినా, నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. అది కాకముందే ఒకటి గుర్తుపెట్టుకొని, పాపం అనేది నువ్వు దాయలేవు. ఏదో ఒక రోజు ఏమవుతుంది చెప్పండి? ఈరోజు చాలామంది మన చర్చి మానేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇక్కడ పాపాన్ని ఖండితంగా గట్టిగా ఖండిస్తామని. ఆ సంఘాల్లో వాక్యం ఖండించరు. ఎలా ఉన్నాడో అలా ఉండొచ్చు, వచ్చారా వెళ్ళారా పోయారా. ఇక్కడ పర్సనల్గా ప్రతి ఒక్కొక్కరిని చూసారా? మీరంతా అంత శ్రద్ధగా వింటున్నారు.
అక్కడ వినేవాడు వింటూ ఉంటాడు, గోలికాయలు ఆడుకుంటాడు, ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు, బట్టలు తింటూ ఉంటాడు, ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనల్ని మనం కాపాడుకోవాలి. మేము క్యారల్స్కి వస్తామని తెలుసు, కానీ ఆ కుటుంబం సిద్ధంగా లేరు. ఇప్పుడు 4-5 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, కంట్రీలోనే ఎక్కడో జరిగింది. మన కుర్రాళ్ళు మామూలుగా ఉండరు కదా, దబా 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 బాధేస్తున్నారు తలుపుని. ఆయన వదిలేయచ్చు కదా ఇల్లు, బాధేస్తుంటే ఆఖరికి అతి కష్టం మీద చాలాసేపటికి ఏం చేశాడు చెప్పండి, తలుపు తీశాడు. కానీ తలుపు తీసాడే కానీ ఆ ఇంటి వాడు, ఆ ఇంటి యజమానుడు, మా వింటున్నారా మీరు అందరూ, ఆయన మాతో దాక్కుంటున్నాడు. ఎందుకంటే ఆయన లింగి కనపట్లేదు. సో ఆ చీకట్లో ఆ లైట్లలో పాపం ఆయన అటు దాక్కుంటున్నాడు. అలిగి కనపట్లేదు ఆయన. ఆ ఆవిడేమో గబగబ తలుపు తీసేసింది. ఈయన పీటీ ఉషా అలా పరిగెడుతున్నాడు అటు ఇటు ఇటు. నేనంటాను, అమ్మ మీ ఆయన కూడా రమ్మను, మీ ఆయనకు కూడా ప్రార్థన చేస్తానంటే ఆడొస్తాడు, ఆయనకు దొరకట్లేదు. అది సిగ్గుపడిపోయాడు. మేము బ్యారల్స్కి ఫలానా రోజు వస్తున్నాం అని తెలియదు, అటు ఇటు అంత గాఢంగా నిద్రపోవడం ఎందుకు? సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ప్రభు త్వరలో రాబోతున్నాడు కనుక సిగ్గుమాలిన పనులను విడిచిపెట్టి దేవుని యందు ఏముండాలి చెప్పండి, మనం భయభక్తులు కలిగి మన విశ్వాసాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, కాపాడుకోవాలి. ఆ తర్వాత ఎన్నయ్యండి? 3. 4వది చూడండి, ప్రకటన గ్రంథం 19:9 చదువుతారా? మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో, మరలా చెప్తున్నాను, ఈ మాటలన్నీ యథార్థమైన మాటలు, అబద్ధ మాటలు కాదు, ఎగతాళిగా తీసుకోవాల్సినవి కావు. ఏమని రాయబడి ఉంది? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు. అంటే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వాళ్ళు ఎవరు? ఎవరు వారు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులే. వారు ఎవరు అంటున్నాను చెప్పండి? సంఘం. గొర్రెపిల్ల పెండ్లి విందు టైంలో సంఘము ఎక్కడుంటారు? ఎత్తబడతారు. వారు శ్రమకాలాల్లో ఉండరు. రేపు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? అది మన కోసం, సంఘం కోసం. ఇంకొక మాట చెప్పాలి, నా కోసం. ఇంకా వధువు సంఘం, అది లైన్లో ఉన్నాడు ఆయన. వధువు సంఘం అంటే ఆయన ఎలాగొస్తున్నాడు? పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. మరి పెండ్లి కుమారుడిగా ఆయన వస్తున్నాడు. పెండ్లి కుమార్తె ఎలా ఉండాలా చెప్పండి? పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు పెళ్లి కుమార్తె ఏమవుద్ది? ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముందు అంతా మేకప్ చేసుకుని, మరి నువ్వు రేపు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పండి? కంట్లో ఇంత పూసేసుకుని, ముక్సివిడు వేసుకుని, సొలు కార్చుకుంటూ, జుట్టు అంత ఎరవేసుకుని వచ్చావా అదా అన్నావు అనుకో, ఆ పెండ్లి కుమార్తె నుంచి అడి పారిపోతాడు. పెళ్లి కుమార్తె ఆమె ఎప్పుడు రెడీ అవ్వలేనంత బెస్ట్గా రెడీ అవుద్ది. ఎందుకంటే పెండ్లి కుమారుణ్ణి ఆమె సంతోష పెట్టడానికి. ఆమెన్, ఆమెన్. చెప్పండి, ఏ పెండ్లి కుమార్తె అయినా చెప్పండి అన్రెడీగా ఉంటుందా? చెప్పండి, చెప్పండి. ఒకవేళ పెండ్లి కుమారుడు అంటే ఇష్టం లేకపోతే అన్రెడీగా ఉండొచ్చు. ఆ పెళ్ళంటే ఇష్టం లేకపోతే ఆమె సరిగా రెడీ అవ్వకపోవచ్చు. మరి నీ ప్రియుడు ఆయన, నీ లవర్ ఆయన వస్తున్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా?
దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గ్రహించవలసింది. సిద్ధపడేవారు వారి ఆత్మీయ జీవితం ఒకలాగా ఉంటుంది, సిద్ధపడలేని వారు ఒకలాగా ఉంటారు. మరి మీరు ఏ జాబితాలో ఉన్నారో అనేది మీరు చూసుకోండి. ఎవరు ధన్యులు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు, ఈరోజు ఆ పెండ్లి విందుకు పిలువబడ్డాను, నేను ధన్యుణ్ణి. బ్రిటిష్ యువరాజు పెళ్ళికి డబ్బా వాళ్ళని ఉంటారా బొంబాయిలో, వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చిందంట. వాళ్ళ ఆనందానికి అవధుల్లో వాళ్ళకి వీసాలు, ఫ్లైట్ టికెట్లు అన్నీ వాళ్ళే పెట్టుకున్నారట. బ్రిటిష్ యువరాజు గారి పెళ్ళికి వారికి ఇన్విటేషన్ వచ్చిందంట. ఒక అధికారులు, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి ఇన్విటేషన్. మన అంబానీ గారు అలా అబ్బాయి పెళ్ళి అయింది, ఎంతమంది వెళ్ళారు ఇక్కడ వాళ్ళు? ఇన్విటేషన్ వచ్చింది ఏమన్నా? కానీ అంబానీ గారు కాదండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆ పెండ్లి విందుకి నీవు నేను పిలవబడ్డాం. మనం ఎంత ధన్యులం. ఎన్నయ్యే? 5. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. మొదటి పునరుద్ధానములో పాలు పొందువారే, మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, మరియు వారు పరిశుద్ధులై ఉన్నారు. అంటే ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 పునరుద్ధానాలు. మా వింటున్నారా మీరు అందరూ? పైకి చూడండి అందరూ. ఏ పునరుద్ధానంలో ఎత్తబడితే మంచిది? మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది? మొదటి పునరుద్ధానం ఎప్పుడు? ఆగమనం టైంలో. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు కదా, అప్పుడు నువ్వు చనిపోయావు అనుకోండి. ఇప్పుడు మూర్తయ్య గారు, అమ్మగారు చనిపోయారు, వారు ఎక్కడున్నారు? పైపులో సమాధిలో ఉన్నారు. రేపు ప్రభు వచ్చినప్పుడు వారు ఏమవుతారంట? వారు ఆత్మలు వెంటబడి వస్తారు. ప్రభు వారి శరీరంలో నుండి వారు తిరిగి ధరించుకుని లేచి వారు మహిమ శరీరాలతో ప్రభుని వారు ఎదుర్కోపోతున్నారు. గట్టిగా చాంపట్టుకుపోతున్నారు. మరి దేవుని ఎరగని వాళ్ళు ఇంకా చాలా సమాధులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ అలాగే ఉంటారు. కానీ రేపు 2వ పునరుద్ధానంలో వారు లేపబడతారు. దేనికి లేపబడతారు? వారి తీర్పుకి. అంటే చచ్చినోడు ప్రతి ఒక్కరూ ఏమవ్వాలా? లేవలసిందే. ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. అని మీకు అర్థమవుతుందని చెప్పేది. కనుక మొదటి పునరుద్ధానంలో ఎత్తబడాలంటే త్వరగా ప్రభుని నమ్ముకోవడం, పాపాన్ని విడిచిపెట్టడం, సిగ్గుమాలిన పనులను ఏం చేయాలా? విడిచిపెట్టి మన వస్త్రాన్ని ఏం చేయాలా? కాపాడుకొని నేను ప్రభు బిడ్డనని ఏం చేయాలా? బాప్తిసం మనం తీసుకొని ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొని పొందుతూ, ప్రతి మీటింగ్లో తోడ్పడుతూ, ప్రతి రోజు మనల్ని మనం చక్కపరుచుకుంటూ, మనం ప్రభు బలలో పాల్గొని పొందుతూ, మన విశ్వాసంలో దినదినం ఏమాలి? మనం భక్తిలో ఎదగాలి. ఆమేన్. 6వది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 22:7. అందరు తీయండి. ప్రకటన 22:7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇందాక మనం చదివే నేను త్వరగా వస్తున్నాను. ఏమంటే ఎంతమందికి ఇక్కడ యేసు ప్రభు 2వసారి వస్తున్నారు అనే విషయం మాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. మీరు నిజంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు నేను 3 నెలలు నేను ఉండను, అమెరికా వెళ్ళి వస్తాను. నా భార్య నన్ను ప్రేమించేది కనుక ఆమె ఏం చేస్తుంది చెప్పండి? ఎదురు చూస్తుంటుంది. సంఘం నా మీద ప్రేమ కనుక అయ్యగారు ఎప్పుడు మళ్ళా వస్తారు. నిజంగా చూస్తారా? ఎందుకు? మీకు మీ భక్తుల మీద మీకున్న ప్రేమ లేని వాళ్ళు చెప్పండి. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా 3 నెలలు సంవత్సరం రా అక్కడ
మళ్ళీ వస్తే టైంకి లేకమంటారా ఇంకా అని ఈ బాధలని ఉండు. మీకు అర్థమైంది? ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం చెప్పండి, ఈరోజు ప్రభు ఇంకో విషయం చెప్పమంటారా? ప్రభు మీద ప్రేమే కదండి, రేపు ఆయన వచ్చినప్పుడు కొన్ని బహుమానాలు కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. రేపు ఆ బహుమానాలన్నీ కూడా మనము పొందుకోబోతున్నాం. సో ఆ రాకడిని మనం ఏం చేయాలంట? కానీ ఇలా కూర్చోకూడదు. మీరు రాకుండా అపేక్షించేవారు దేవుని కోసం ఇంకా రోషం కలిగి ఆయన సువార్త చేస్తూ ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అన్ని బహుమానాలు. సో దేవుడికి మరింత దగ్గర అవ్వాలి, మనం మరింత సమీపంగా అవ్వాలి. మనం దేవుని కొరకు మనం కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి. ఆమేన్. ఇక చివరిది, ఆఖరిది, 7వది, ప్రకటన గ్రంథం 22:14 మనం గమనిస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. చెప్పండి, ఎవరట ధన్యులు? తమ వస్త్రాల్ని ఉతుక్కున్నవారు. ఎందులో? నీటిలోనా? కృష్ణానదిలోనా? గోదావరి నదిలోనా? ఎందులో? యేసు రక్తంలో. కొంతమంది అంటారు, అయ్యగారు బాప్తీసం కృష్ణానదిలో ఇవ్వండి అయ్యగారు, ప్రవహించే నీటిలో ఇవ్వండి అయ్యగారు. ఏం బాబు, ఆ నీటిలో నువ్వు కొట్టుకుపోవాలన్నా? నేను కాదు అయ్యగారు, నా పాపాలు. నీ పాపాలు నీళ్ళు కొట్టివేయవు, నీ పాపాలు కొట్టివేసేది యేసు రక్తం. సో ఆయన రక్తం వల్లనే కనుక ఈరోజు మనం ఉతుక్కోవాలి. అంతేగాని రిన్ సోపు సర్ఫ్తో కాదు. మన పాపాలని యేసు రక్తంలో కడగబడాలి. ఈరోజు మనల్ని మనం అలాగా యేసు రక్తంలో కడగబడ్డామా? అటువంటి వారు ఎవరట? వారు దాన్ని. మరి కడుక్కున్న వారు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా. వాళ్ళ వస్త్రాన్ని ఏం చేసుకున్నారు? ఉతుక్కున్నారు కనుక మరకలన్నీ ఏమైపోయి పోయే. ఈరోజు మన మాట, మన ప్రవర్తన, మన నడత, మన క్రియలు పరిశుద్ధంగా ఆయన కొరకే మనము బ్రతకాలి. ఆమేన్. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే రాత్రి కూర్చుని చదువుతున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఎందుకని యోహానికే దేవుడు తెలియపరిచాడు. ఇంకో మాట చెప్పమంటారా? యోహాను శిష్యులందరిలో కల్లాయ చిన్నోడు, యవనస్తుడు, దేవుడి కొరకు రోషం కలిగి బ్రతికాడు. నేను చూస్తుంది ఏంటంటే మన యవనస్తులు అలా రోషం కలిగిన వాళ్ళు నాకు కనపడలే. కొత్తగా యంగ్ అడల్ట్స్ వచ్చారు, వాళ్ళు ఏమన్నా రోషం కనపడుతున్నారు, వాళ్ళు ఇంకా దరిద్రులుగా తయారయ్యారు. సరే, వాళ్ళైనా దూరం అవుతున్నారు, వీళ్ళైనా దగ్గర అవుతారు అనుకుంటే వీళ్ళు అంతకన్నా దారుణంగా ఉన్నారు. దేవుడి కోసం ప్యాషన్, దేవుడి కోసం ఒక తృష్ణ, ఆకలి. 2 కుర్రోళ్ళు వచ్చేవారు, కుర్చీలు వేసారు 2 వారాలు, 3వ వారం నుంచి మాయమైపోయారు. వాళ్ళు మానేశారు, వాళ్ళ అమ్మ నాన్న మానిపించారు, నాకు తెలియదు. కానీ ఏదో అలా ఆగిపోయారు. వీళ్ళైనా కొంత దేవుళ్ళు నడిపిద్దామని ఆలోచిస్తుంటే వాళ్ళు అలాగే అయిపోయారు. బట్ యోహాన్ అలా కాదు. మీరు నవ్వుతున్నారు కానీ నా హృదయం ఎంతో లోపల బాధపడుతూ ఉంది. ఎందుకు ఇలాగ అవుతున్నారు? యవనస్తుల ఆండ్రులు కూడా అంతే. అదే రాణితో కూడా చెప్పాను, మేము రాజనగర్లో వచ్చాం, మీరు ఇంకా కింద ఏం చేస్తున్నారు? నేను వచ్చిన సిద్ధపాటు ఏంటి? మీరు ముందే వెళ్ళి సిద్ధపాటు. ఆల్రెడీ అందరూ వచ్చేసారు. కనీసం ఒక వీడియో వేయచ్చు, పాటలు పెట్టచ్చు, లేదా వాక్యం చెప్పిన పాత వాక్యాలు పెట్టచ్చు. ముందు వచ్చిన వాళ్ళు అందరూ వింటారు. 8:30 అంటే 8 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు కొంతమంది. ఏం చేస్తున్నారు కింద మీరు అందరూ? యోహాను ఎ డైనమిక్ హీరో. యేసు ప్రేమించే శిష్యుడు, యేసు చేత ప్రేమింపబడ్డాడు. ఆయన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా? యేసు పక్క సీట్ అయింది. ఇస్కరియోతు యోధ అప్పగించిన విషయం అందరికీ తెలిసినప్పుడు, లేకపోతే డౌట్ వచ్చినప్పుడు పేతురు గారు ఎక్కడో ఉండి సైక్ చేస్తాడు యోహానికి. ఎందుకంటే యోహాన్ పక్కన ఉన్నాడు, నువ్వే అడుగు యేసయ్యనని. అటువంటి పదిలమైన స్థానాన్ని పొందుకున్నాడు. అయ్యగారు సెలవుల్లో మీతోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను అయ్యగారు అంటారు. ఎవరు? క్రికెట్కి పోతాను, ఆటిపోతాను, ఇటు పోతాను,
అటు వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతాను. కొంతమంది అమ్మా నాన్నలు కూడా వద్దురు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆ ఇటుకలు మోపిస్తాడు, ఆ కారు తోడమంటాడు, ఆ బాత్రూమ్ అంటాడు, ఇది అంటాడు. అమ్మ నీ చేతులు కందిపోతాయి అమ్మ, వద్దులేరా బాబు, ఆయన నిద్రపోని మిమ్మల్ని నిద్రపోనివాడు, మీరు మాది ఇంట్లోనే బొబ్బోండి పడుకుంటాం ఆరోగ్యం అని. కొంతమంది అమ్మలు నాన్నలు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే బదులు డిస్కరేజ్ చేసే వాళ్ళ తల్లులు తండ్రులు కూడా ఉన్నారు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ టు సే. ఈరోజు దేవుడి కొరకు యోహాను ఏ బ్యూటిఫుల్ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ యంగ్ పీపుల్ స్పెషల్లీ. మరి మిగతా శిష్యులు ఎందుకు రాయలేదు అని అంటే వారు అందుబాటులో లేరు. రెండోది ఆల్మోస్ట్ అందరూ కూడా చంపబడ్డారు, చనిపోలేదు కానీ చంపబడ్డారు, ప్రభు కోసం హతసాక్షులైపోయారు. నాతో పాటు నేను అభి ఉన్నాడు, 3 గంటల వరకు ఉన్నాడు. నేను 1:30 వరకు నేను వేరే లెటర్స్ కొంతమంది పంపించడం, దాని తర్వాత అప్డేట్స్, మంత్లీ అప్డేట్స్ ఇచ్చి, దాని తర్వాత వాక్యం సిద్ధపడి, అంతలో మధ్యలో 2 గంటల ప్రశ్న అడుగుతున్నాడు అభి. చాలా బాధతో అడుగుతున్నాడు, చాలా వేదంతో అడుగుతున్నాడు. అయ్యగారు శిష్యులందరూ ఇలా అయిపోయారా, హతసాక్షులు అయిపోయారా ఇంత ఘోరంగా? అప్పుడు మళ్ళా నేను లేచి ఆయనకి సమాధానం చెప్పాను, అవును. ఇప్పుడు మీరు చూడండి శిష్యుల యొక్క హతసాక్షులు ఎలాగయ్యారో. సహజ మరణం పొందింది ఎవరంటే యోహాను ఒక్కరే. దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, అసలు భక్తి అంటే ఏంటో అనేది అప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఓకే, ముందు ప్రభు కోసం హతసాక్షులు అయిపోయిన వారిలో మొదటి మన బాగా పరిచయమైన వ్యక్తి పేతురు. పేతురు రోమ్ నగరంలో తలక్రిందులుగా సిలువేయబడ్డాడు. తన ప్రభులాగా నేరుగా సిలువ వేయబడ్డానికి తాను అర్హుడు కానని ఆయన భావించాడు. అసలు సిలువ ప్రకారం యేసుప్రభులాగా సిలువ వేయాలి, కానీ నేను ప్రభులాగా సిలువ పొందడం అర్హుడిని కాదు, నన్ను తలక్రిందులుగా చేయండి అంటే చూడండి, కాళ్ళేమో పైన, కాళ్ళేమో పైకి, తలకేమో కిందకి. మీరు అనుకుంటున్నారు యేసుప్రభు నమ్ముకుంటే నాకు BMW వస్తుందా, యేసుప్రభు నమ్ముకుంటే డూప్లెక్స్ బిల్డింగ్ వచ్చేస్తుందా, యేసుప్రభు నమ్ముకుంటే అప్పులన్నీ తీరిపోతాయా, యేసుప్రభు నమ్ముకుంటే సాక్షులు చెప్పారు కదా, నాకు ఇల్లు వచ్చేసింది, నాకు ఇల్లు లేదు. ఇల్లు వస్తేనే దేవుడా, ఇల్లు లేకపోతే దేవుడు కాదా? అప్పులు పోతేనే దేవుడు, అప్పులు పోకపోతే దేవుడు కాదా? ఆరోగ్యం ఉంటేనే దేవుడు, ఆరోగ్యం లేకపోతే దేవుడు కాదా? ఇందాక శివకుమార్ రాజు అయ్యగారు ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థించండి. ప్రార్థన చేశాను, ఆరోగ్యం ఇవ్వచ్చు దేవుడు, లేదా ఆరోగ్యం తీసుకోవచ్చు. ఒక ఆయన ఇల్లు రాలేదని, ఇంకా ఇల్లుకి డబ్బులు కట్టలేదని గుడి మానేశాడు. ఎప్పుడు వస్తాడంటే గుడికి ఆ ఇల్లుకి కాగితాలు అన్నీ వచ్చేసి ఇల్లు డబ్బులు కట్టేసిన తర్వాత అప్పుడు వస్తాడంటే ఇంటి మందిరానికి. ఏం భక్తి అండి ఇది? భక్తికి ఇల్లుకి ఏమైనా సంబంధం ఉందా? ఒక ఆమె అందంట, ఎందుకు అంతమాట అయ్యగారి దగ్గరే అమ్మగారి దగ్గరే ఎందుకు ఉంటున్నావు అంటే, సరుకులు సరిపోక ఇంకా కొన్ని సరుకులు ఇంకా అదనంగా వస్తాయని అక్కడే ఉంటున్నావు నువ్వు అన్నదట ఒక ఆమె. అన్నందుకు ఈమె గుడి మానేసి ఇంకో గుడి పోతుందంట. ఆమె ఏదో అందాన్ని నువ్వు మానేయడం ఎందుకు? ఇద్దరు కంపెనీలో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, ఒక ఆమె ఫోన్ చేయలేదంట, ఆమె అలిగిందంట, ఆమె అలాగ అన్నందుకు ఆమె గుడి మానేసింది. ఒక కంపెనీలో ఇద్దరు పనిచేసేటప్పుడు ఇద్దరూ కలిసి ఆత్మీయంగా ఉండి వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి అక్కడ ఉన్న అన్యుల్ని చర్చికి నడిపించాలి, దేవుళ్ళలోకి నడిపించాలి. మీరు తన్నుకుని గుద్దుకోవడం కాదు. ఒక దగ్గర ఉన్నారంటే, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు కానీ ముగ్గురుగా పనిచేస్తున్నప్పుడు మీలో ఉన్న ప్రవర్తన, కలిసి ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, కలిసి పాట పాడడం, కలిసి ప్రార్థన చేసుకోవడం, అప్పుడు చుట్టుపక్కల నలుగురు కూడా వచ్చి వాళ్ళు కూడా కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఏమిటమ్మా మీరు క్రైస్తవులే కానీ అందరిలా లేరు, మీరు ప్రత్యేకంగా ఏంటంటే మా పరిస్థితి అలా ఉంటే, మా సంఘం అలా ఉంటుంది, మా సంఘ ఆత్మీయత అలా ఉంటుంది అని చెప్పాలి. మీరు అనుకోవడం, గుద్దుకోవడం, మళ్ళీ ఫోన్ చేసి అమ్మగారు ఆమె అయితే నేను రాను, నేనైతే ఆమె రాను. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఆత్మీయ స్థితి? ఏంటి భక్తి అంటే ఏంటి? ఏదో 10,000 జీతాలు, 20,000 జీతాలు, ఏదో 4 రూపాయలు అప్పులు, సమస్యలు, ఇల్లులు, వాకళ్ళు, ఇదా భక్తి? పేతురు గారు చూడండి, తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి భక్తి అంటే ఏంటో చెప్పండి నాకు. ఇప్పుడు దాని తర్వాత చెప్పండి. రెండో వ్యక్తి చూద్దాం. ఆయన పేరు ఆంద్రేయ. కనపడలేని సేవ చేశాడు ఆయన. సీక్రెట్ బిలీవర్, సీక్రెట్ డిసైపుల్ అంటారు. రహస్యమైన శిష్యుడు. ఎక్కడ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులు ఆడలేదు. అసలు పేతురు కానీ తెచ్చిందే ఆంధ్రయ్య. కానీ పేతురు హైలైట్ అయ్యాడు, ఆంధ్ర హైలైట్ అవ్వలేదు. కానీ ఆంధ్రయ్య అందరితో కలిసిపోయిన వ్యక్తి. కానీ గ్రీస్ దేశంలో ఎక్స్ ఆకారపులో సిలువుపై అమరుడయ్యాడు.
చూడండి, ఆయన సిలువ ఆయన ఎలాగ వేశారంటే ఎక్స్ మార్క్లో, చూడండి ఎక్స్ మార్క్లో ఆ చెయ్య కాలు ఒకవైపు ఉంది, ఇటు కాళ్ళు అటు చెయ్యి ఒకవైపు ఉంది. ఎక్స్ మార్క్లో సిలువ వేయబడ్డాడు ఆంధ్రయ్య. చెప్పండి భక్తి అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు, తర్వాత అయిపోయిన తర్వాత చెప్పండి. ఆలోచించండి, ఆలోచనలో ఉండండి. భక్తి అంటే ఏంటి? ఈ సేవకులు కూడా చెప్తున్నారు, ఇగో భక్తి అంటే ఇగో నీకు కారు వస్తుంది, భక్తి అంటే ఇదిగో నీకు బిల్డింగ్ వస్తుంది, భక్తి అంటే ఇదిగో నీ అప్పులని తీరిపోతాయి. ఎవరు చెప్పండి కారు అని? నాకు ఇష్టమైన భక్తుల్లో ఒకరు, ఆయన పేరు జార్జ్ వెర్వర్. మీలో కొంతమంది ఆయన షిప్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సంఘంలో చెప్పాడంటే నేను సేవ చేయాలి, నేను సువార్త చేయాలి, నాకు ఒక వాడ కావాలి, ప్రార్థన చేయండి అడిగాడట. వినండి, పైకి చూడండి అందరూ. సంఘస్థులు అన్నారట, ఏంటి పాస్టర్ గారు మన సంఘం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనకి కారు రావడమే వ్యాన్ రావడమే కష్టం, అలాంటిది లేదు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నాకు వాడ కావాలి. ఎంతమంది మనం ఒక సామాన్లు తీసుకెళ్ళడానికి వ్యాను, మన జనాలు తీసుకెళ్ళడానికి వ్యాను, ఎంతమంది మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నారు. మీరు మంచి మనసుతో ఆసక్తితో ప్రార్థన చేస్తారు. 2026లో దేవుడు దయచేయను గాక. నేను స్వార్థభరితంగా వెళ్ళట్లేదు అమెరికాలు కెనడాలు. దేవుడు పని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం అనేక మందితో మాట్లాడాలి అయ్యగారు, అనేక మందిని ప్రోత్సహించాలి, అనేక మందిని సపోర్టర్స్గా దేవుడు తీసుకురావాలని ప్రార్థన చేయాలి మీరు అందరూ. దిక్కులేని వారి కోసం, అనాథుల కోసం అయ్యగారు ఏదో చేయాలనుకుంటున్నాడు. ప్రభువా ఆయన ఆశను నెరవేర్చండి. స్వార్థభరితంగా ఏదో చేయాలని కాదు, అందరూ ఏకంగా ఏక మనసుతో, అందరిలో ఒకటే మనసు ఉంటే ఏమైనా మనం చేయగలం. ఇది మన పని, ఇది మన కార్యం, ఇది మన బాధ్యత. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? ఆ జార్జ్ వెర్వర్ గారు ఆయన అనుకున్నట్టుగానే దేవుడు ఒక వాడు అడిగితే 3 వాడలు దేవుడు ఇచ్చాడు. దేవుడు అంతగా దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు. కానీ చెప్పను, నేను ఒక మాట చెప్పనివ్వండి. ఈ మాట ఎందుకు చెప్పాను? ఆయన వివాహం ఎలా జరిగిందో చెప్తాను. ఆయనకు ఒక సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి అందరికి నచ్చింది, ప్రార్థనా పూర్వకంగా నిర్ణయించారు. అయితే జార్జ్ వెర్వర్ చెప్పారండి, ఈ సేవకుడు నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాలి, ఆ పరీక్షలో నువ్వు గెలిస్తేనే మనకు పెళ్ళి అవుద్ది, లేకపోతే పెళ్ళి అవ్వదు అన్నాడట. ఏమిటండి ఏం పరీక్ష అన్నాడు. అయితే నాతో పాటు నువ్వు రా అని చెప్పి ఒక పార్క్కి తీసుకెళ్ళాడట. ఒక మామూలు పార్క్కి, జూ పార్క్ కాదు, మామూలు పార్క్కి తీసుకెళ్ళాడు. బలాలు ఉంటాయి కదా, లైట్లు బలాలు ఉంటాయి కదా, ఆ పార్క్కి తీసుకెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఆ పార్క్కి తీసుకెళ్ళాడట. ఆ పార్క్లో కూర్చో, ఇంకా పెళ్ళి కాలేదు, ఫియాన్సీ, సో కూర్చున్నారు. అంతలో ఒక పిచ్చోడు వచ్చాడట. ఆ పిచ్చోడు అక్కడ ఒక కుండీ ఉంది, చెత్త కుండీ, ఆడేదో ఫంక్షన్ జరిగింది, ఆ బిర్యానీ అంతా ఆడంతా పాడేశారు, ఆ ఇస్త్రాకులు అన్నీ ఎంగిలి ఇస్త్రాకులు అన్నీ ఉన్నాయి. ఆ పిచ్చోడు వచ్చి అందులో ఒక ఇస్త్రాకు తీసుకుని అందులో కొంత బిర్యానీ వేసుకుని, అందులో ఉన్న ఎంగిలి అన్నీ వేసుకుని, ఆ బియ్యం దాని ఉంటారు రైస్ అంతా వేసుకుని అది తెచ్చుకొని ఒక మూల కూర్చొని తింటున్నాడట. అతను పిచ్చోడు కనుక కొంత తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ ఇస్త్రాకు అక్కడే ఉంది, అన్నం అక్కడే ఉంది, ఆ కూర అక్కడే ఉంది, ఆ బిర్యానీ అక్కడే ఉంది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, జార్జ్ వెర్వర్ గారు, పరీక్ష ఏంటంటే నువ్వు ఆ ఇస్త్రాకు తీసుకుని ఆ ఇస్త్రాకులో మిగిలిపోయిన, ఆ పిచ్చోడు తినేసిన మిగిలిపోయిన ఆ ఎంగిలి ఇస్త్రాకులో ఉన్న బిర్యానీని, చికెన్ ఏమైతే ఉందో అందులో అది నువ్వు తినాలి. ఆ జార్జ్ వెర్వర్ గారి భార్య అక్కడ కూర్చొని సంతోషంగా ఆ భోజనాన్ని ఆమె తిన్నదట. అప్పుడు చెప్పాడంట, నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు అడిగిందంట ఆమె, ఎందుకండి ఈ పరీక్ష నాకు పెట్టారు? అప్పుడు జార్జ్ వెర్వర్ గారు చెప్పారంట, ఏమనంటే దేవుడు నన్ను బహుగా ఆస్వాదించాడు, ఇప్పుడు కార్లు ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చాడు దేవుడు, బంగ్లాలు ఇచ్చాడు దేవుడు. రేపు దేవుడు ఇవన్నీ తీసేసుకోవచ్చు, ఈ బంగ్లాలు వెళ్ళిపోవచ్చు, ఈ కార్లు వెళ్ళిపోవచ్చు, ఈ షిప్లు వెళ్ళిపోవచ్చు,
ఆఖరికి మన తినడానికి కూడా 4 మెతుకులు కూడా ఉండకపోవచ్చు. మనం అడుక్కొని ఈ చెత్త కుండీలో ఉన్న ఇస్తరాకులో ఉన్న ఎంగిలి మెతుకులు కూడా తిని మన కడుపు నింపుకునే పరిస్థితి రావచ్చు. అప్పుడు నాతో పాటు నువ్వు తినగలవా? అంటే దాని అర్థం ఏంటంటే సేవ అంటే అది పూలబాట కాదు, ముళ్ళబాట. కొన్నిసార్లు ఇవన్నీ చూసుకొని మనం అనుకోవచ్చు, అతిశయించవచ్చు, నాకేంటి అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేయొచ్చు చెప్పండి? ఇవన్నీ ఒక క్షణంలో అన్నీ తీసేసుకోవచ్చు. దేవుడు ఈ కార్లన్నీ వెళ్ళిపోవచ్చు, ఈ బిల్డింగ్లన్నీ వెళ్ళిపోవచ్చు, ఈ సూట్లు ఉండకపోవచ్చు. నువ్వు ఎంగిలి మెతుకులు తినడానికి సిద్ధంగా ఉన్నావా? భక్తి అంటే అది. అంతేగాని నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అని ఉసూరు మన చెయ్యక పెట్టుకుని నా బాధలని ఇవి ఆలోచించకండి. నేను భార్యకి అదే చెప్తాను. నా భార్యకి షీ ఈజ్ ఆల్సో కమిటెడ్ ఉమెన్ ఆఫ్ గాడ్. అన్నిటికీ సిద్ధంగానే ఉంటుంది, ఏది పెట్టినా తింటుంది. నేను కిందకు వచ్చేస్తుంటే ఓసారి టైగర్ నెంబర్ 2 చేసేస్తుంటే ఆమె చేతితోనే ఆ పేపర్ తీసుకుని అలా పట్టుకుని బయట విసిరేస్తుంది. మనల్ని మార్నింగ్ ప్రార్థనకు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. నేను చూస్తాను, వెళ్ళిపోతాను. కానీ అమ్మగారు నేను సీసీ కెమెరాలు చూస్తుంటే అవి తీసుకుని పక్కన పడేస్తాను. సేవలో అన్నిటికీ మనలో తెగింపు అనేది మనలో ఉండాలి. దేనికైనా నన్ను మురికి కాలువ దగ్గర పెట్టి భోజనం పెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. మురికి కాలువ కంపు కొడుతున్న దగ్గర సాపేసుకుని కూర్చుని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. ఎందుకంటే వాళ్ళకి డైనింగ్ హాల్ లేదు, డైనింగ్ రూమ్ లేదు, వాళ్ళకి కనీసం లోపల పెట్టడానికి స్థలం లేదు, కరెంట్ లేదు. కనుక నన్ను కాలువ దగ్గర పెట్టేవారు, భోజనం పెట్టేవారు. ఆ పిల్లలు అక్కడ నెంబర్ 2 వెళ్ళేవారు, ఇక్కడ నేను పప్పు అన్నం తినేవాడిని. మా పిల్లలు అంటారు, అబ్బాబో అక్కడ స్మెల్ వస్తుంది డాడీ, ఇక్కడ స్మెల్. ఆ స్మెల్ అండి అంతకన్నా భయంకరం. ఆ స్మెల్ దగ్గర కూర్చుని తిన్న రోజులు ఉన్నాయి. సో ఈరోజు నేను మీతో ఆలోచింపజేయమంటున్నాను. భక్తి అంటే ఏంటో చెప్పమంటున్నాను. ఇక్కడ చూడండి, ఆంద్రయ X మార్క్లో సిలువేయబడ్డాడు. మొట్టమొదటిగా బైబిల్లో హతసాక్షి అయిన వాళ్ళు ఎవరంటే యాకోబు. ఆయన శిరచ్ఛేదం చేసేసారు. అంటే ఏం చేశారంటే కత్తి తీసుకుని ఏం చేశారంటే తలకాయని నరికేశారు. కానీ మీరు గమనిస్తే ఒకసారి వినండి, వారు తలకాయ నరికేసినప్పుడు కానీ వారు హతసాక్షి, వారు సంతోషంగా ఏదో ఇందాక బాబుకి ఏదో చెస్ట్లో మెడల్ వచ్చింది కదా, అలా మెడల్ తీసుకున్నట్టుగా హతసాక్షులు అవడానికి మెడల్ తీసుకున్నట్టుగా వెళ్ళారట వాళ్ళు. గట్టిగా చాపట్లు కొట్టండి. ఏది అయ్యి బాబా మేము యేసుప్రభుని వదిలేస్తామండి, మేము యేసుప్రభుని ఇంక మేము కుదరదండి మేము అంటలేదు. ఒక మెడల్ తీసుకున్నట్టుగా వెళ్తున్నారు. దేనికి? తలకాయ ఇవ్వడానికి. ఎంత లోతైన అనుభవంలోకి వెళ్ళారో శిష్యులు చూడండి. మొదట్లో పారిపోయారు. నీకుందా డెడికేషన్? చర్చికి రావడానికని టైం లేదు. యు ఆర్ థింకింగ్ యు ఆర్ గ్రేట్. నాకు టైం లేదు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది. అసలు మీకు ముందు పునాది లేదు, మీకు ఫౌండేషన్ లేదు. మీకు నేను వీళ్ళ గురించి చదువుతూ ఉంటే శిష్యుల గురించి ఏడుపు, కన్నీళ్ళే కన్నీళ్ళు. అవన్నీ టైపు కొడుతున్న వ్యక్తికి కూడా ఆలోచించి చేశాడు. ఆయన ఏదో కొట్టేయట్లేదు, మధ్యరాత్రి ఆలోచిస్తున్నాడు. ఏమిటిదంతా? ఇంకొక ఆయన గురించి చెప్పాడు, ఆయన గురించి బర్తలోమియా. నెక్స్ట్ వచ్చేది ఈయనేమో యోహాను. చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడు చూడండి, మీసాలు కూడా లేవు. ఈయన యోహాను. శిష్యులు అందరిలోకెల్లా చిన్నాడు. మనం చిన్న పిల్లలు కూడా అంతే. దేవుడి కోసం చూడండి ఎంత ఆయనలో చూడండి ఎంత కనపడుతుందో ఆ ఫోటోలో చూడండి. అలాగే ఉన్నాడని నన్ను. బట్ ఓ మాట చెప్పాను, ఇంతకు ముందు ఈయన పట్మస్ దీపంలో వేయక ముందు ఆయన్ని కాగుతున్న నూనెలో వేసారు. కాగుతున్న నూనెలో పెద్ద అండాలో వేసారు ఆయన్ని. ఎవరిని? ఈ అందమైన కుర్రోడైన యోహాన్ని. వేడివేడి నూనెలో వేస్తారు. ఏమంటారు దినుసు, అదే ఏమంటారు ముందు పప్పులు వేసినట్టు టప్ 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 అంట చూసారా? అలాగా ఆయన శరీరం అంతా టప్ 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 టప్. మా వింటున్నారు మీరు అందరూ?
నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం చెప్పండి. నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ప్రభు కోసం ఏం కష్టపడుతున్నావు? మన సోలార్కి మనం పెయింట్ వేసాడు మనోడు మహేష్, చక్కగా ఆ ఎండలో పాపం అలిసిపోయి చెమటలు కారుతుంటే నేను అక్కడే ఉన్నాను. మన చిన్న వచ్చాడు కిందంతా పెయింట్ చేస్తున్నాడు. ఆ చిన్న పని చేయడానికి మనం ఎంతో ఆలోచిస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రాణాలనే పనంగా. కొంతమందికి ముఖాల్లో కన్నీళ్ళు కారుతున్నాయి, నాకు తెలుసు. ఫిలిప్ ఉత్తర ఆఫ్రికా లేదా ఆసియా మైనర్ ప్రాంతంలో దారుణంగా హింసించబడి చంపబడ్డాడు. శిష్యులండి, యేసుప్రభుతో ఉన్నారు. మీరు కూడా ఆలోచించాలి. యేసుప్రభు వీళ్ళని కాపాడలేడా? యేసుప్రభు వీళ్ళని రక్షించలేడా? యేసుప్రభు వీళ్ళ జరగకుండా చేయలేడా? చేయగలడా? చేయలేడా? మరి ఎందుకు చేయలేదు? అది ఆయన చిత్తం. అందుకే అప్పులు పోవాలని అడగండి. నీ చిత్తం అప్పులు పోగొట్టండి, లేకపోతే వద్దు. ఆరోగ్యం ఇవ్వండి, లేకపోతే లేదు, ఇలాగే ఉంటా. అంతేగాని టచ్ పడిపో, ఆరోగ్యం వచ్చిందా, కడుపులో తగ్గిపోయిందా, చెవి నొప్పి తగ్గిపోయిందా? అయ్యగారు మగపిల్లలకు ప్రార్థన చేయండి. అయ్యగారు చేతిలో హస్తంలో చాలా ఉంది, చేస్తే మగపిల్లలు చెప్తారు. దేవుడి చిత్తం. మగపిల్లడు ఆడపిల్ల. దేవుడి చిత్తం, ప్రతిదీ దేవుడి చిత్తం. ఫిలిప్ గారు చూడండి, ఈయన గురించి అడిగాడు అభి. బర్తలోమియా, ఇతన్ని సజీవముగా చర్మము ఒలిచి, కోడి చర్మాన్ని ఒలుస్తారు చూసారా, అలాగా ఆయన చర్మాన్ని ఒలిచి ఆపై శిరచ్ఛేదము చేసి చంపారండి. సంప్రదాయం అంటే లేఖనాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి. చూడండి అక్కడ చూడండి, కత్తి తీసుకుని చూడండి ఆ తోలుని తీస్తున్నారు. చూడండి మేక తోలుని తీస్తున్నట్టు శరీర తోలుని లాగేస్తున్నారు. నువ్వు ప్రభు కోసం కొంచెమైనా కష్టపడుతున్నావా? కొంచెమైనా శ్రమ పడుతున్నావా? తోమా మన ఇండియా వచ్చాడు. ఇండియాలోనే భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన ఇతను చెన్నై మహాలాపూర్ సమీపంలో ఈటను పొడిచి చంపబడ్డాడు. ఈటుతో పొడిచారు. కాళికా దేవాలయానికి సంబంధించిన హిందువులు తోమాను చంపేశారు, చంపబడ్డాడు. మత్తయి కత్తితో నరకబడ్డాడు. మత్తయి సువార్త రాసిన మత్తయి గారు. యాకోబు అల్ఫయ కుమారుడు దేవాలయం పైన తోసేసి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. పైన దేవాలయాన్ని కింద తోసేశారట. తోసేసి పైనుంచి ఒక రాయిని, బండరాయిని ఆయన మీద వేసారు. అంటే పైనుంచి కింద పడిపోయాడు. పైనుంచి ఏం చేశారు? రాయి వేస్తే ఆ రాయి తగలగానే పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోయాడు. తద్దయి పర్షియాలో బాణాలతో కొట్టి లేదా గొడ్డలతో నరికి చంపబడ్డాడు. సీమోను, ఇంకో సీమోను, ఇతన్ని రంపముతో కోసి చంపారని చరిత్ర చెప్తుంది. రంపముతో కోసారు. ఏంది? యేసయ్యతో 3.5 సంవత్సరాలు వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి వలలు, వారి అన్నీ విడిచిపెట్టి యేసయ్యతో వస్తారు. కానీ BMW కారు వచ్చిందండి? వాళ్ళకి ఏమైనా డూప్లెక్స్ బిల్డింగ్ వచ్చిందండి? నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? వారంలో ఒక్కరోజు కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. ఉదయాన్నే 1 గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. వారంలో ఒక రాత్రి దేవుడి కోసం, బైబిల్ వాక్యం కోసం ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? నువ్వు మత్తయి ఇస్కరియోతు యూదా ప్లేస్లో వచ్చాడు. అతను రాళ్ళతో కొట్టి ఆ తర్వాత శిరచ్ఛేదం చేయబడ్డాడు. అందరూ హతసాక్షులు అయిపోయారండి. యోహాన్ని కూడా వేశారు అలాగా. ఆయన బతికాడు. తర్వాత పద్మస్ దీపంలో సహజ మరణాన్ని పోదు. ఇప్పుడు మీరు చెప్పండి, లేచి నిలబడి ఎవరైనా భక్తి అంటే ఏంటి చెప్పండి? భక్తి అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఈయన మాత్రం అతను ఊరేసుకుని చచ్చిపోయాడు ఇతడు. ఓకే, చెప్పండి భక్తి అంటే ఏంటి చెప్పండి? భక్తి అంటే ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నారు, భక్తి అంటే ఏంటి?
మీ ఉద్దేశంలో భక్తి అంటే ఏంటండి? మైక్ ఏమండి? ఆరుకి ముందు మీరు చెప్పండి ఫస్ట్ మీరు. భక్తి అంటే ఏంటి చెప్పండి బాబు. భక్తి అంటే ఇది వస్తుంది. భక్తి అంటే ఈ 11 మంది చేసింది భక్తి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి భక్తి అంటే ఏంటి? అలా ఉండాలని మా కోరిక, అలా జీవించాలని, పిరికోళ్ళుగా జీవించుకోకుండా. అంత నీతిమంతులం కాదు మేము, అంటే ధైర్యంగా దేనికైనా రెడీ అవ్వాలి. ఓకే, గుడ్. ఓకే, భక్తి అంటే ఏంటండి? మీరు ఏం నేర్చుకున్నారు భక్తి? మీ ఉద్దేశంలో భక్తి అంటే ఏంటి? ఒక మాటలో భక్తి అంటే ఏంటి? ఏదో చెప్పండి. దేవుడి కోసం కష్టపడాలి. భక్తి అంటే ఏంటంటే అన్నీ కలిసి రావచ్చు, అన్నీ కలిసి రాకపోవచ్చు. కలిసి వచ్చినా సంతోషంగా ఉండాలా, కలిసి రాకపోయినా. ఎందుకంటే ఈ లోకం మంది కాదు. వారి కోసం దేవుడు జీవ కిరీటాలు దేవుడు సిద్ధపరిచాడు. పరలోకంలో సింహాసనాల మీద వారు కూర్చున్నారు. ఓకే, ఇంకా అది మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనండి. భక్తి అంటే ఏంటండి మీ ఉద్దేశంలో? అన్నిటికన్నా విలువైంది ప్రాణం అనుకుంటాం కదా పాస్టర్ గారు. ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ దేవుడి కొరకు నిలబడ్డారు. అంటే ఏదైనా ప్రయారిటీ ఏం చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అయ్యగారు ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు వర్క్ ఎక్కువైపోతుంది, అందుకే నేను ఎందులో కూడా నేను ఏమైపోతున్నా తోడుపడలేకపోతున్నా. కానీ మీరు ఇప్పుడు చూసిన తర్వాత మీరు ఆ మాట అనగలరా? ఇంకా అనలేము మనం. ఎందుకంటే నేను ప్రభు కోసం ఇంకా నేను కష్టపడతాను. దేవుడి కన్నా నాకు మించింది ఏమీ నాకు లేదు. వారికి ఏమండి భక్తి అంటే ఏంటండి మీ ఉద్దేశంలో? భక్తి అంటే మన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎన్నుకోకుండా త్యాగపూరితంగా వారికిలాగా మొదటి స్థానం మన దేవుడికి ఇచ్చి అది సేవలో పరిచర్యలో వాడబడాలి. గుడ్ బాబు. క్రితం పట్ల అర్థమైందా భక్తి అంటే ఏంటో? బాబు యమనస్తులకు అర్థమైందా? ఇంకెవరైనా చెప్తారా? ఇలా మనం ఉంటున్నామా చెప్పండి. మనం అలా ఉండట్లా. చొక్కా నలగదు, అంతా స్మార్ట్గా చాలా అఫీషియల్గా అలా వచ్చామా, వాక్యం విన్నామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా? ఇంకెవరైనా చెప్తారా? వాట్ యు మీన్ బై భక్తి అంటే ఏంటో? ఒకసారి చిన్న ఏవి చూడండి, చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత చిన్న ఏవి చూద్దరు. కానీ ఈరోజు నేను చెప్పిన వాక్యం ఏంటంటే ఎవరు ధన్యులు. రెండోది యోహాన్ గారు ఎందుకు రాశాడంటే మిగతా వాళ్ళందరూ అందుబాటులో లేరు. రెండోది అందరూ ఏమయ్యారు చెప్పండి? హతసాక్షులు అయిపోయారు. అందుకే దేవుడు యోహానికి ఆ బాధ్యతను దేవుడు అప్పచెప్పాడు. కానీ అందరూ కూడా జాయ్ఫుల్గా తీసుకున్నారు ఇవన్నీ. నేను అంటే ఏం చెప్పండి? జాయ్ఫుల్ అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఏంటి దేవుడిని నమ్ముకుని దేవుడి సేవలు ఉండి నాకు ఇదా చివరికి మిగిలింది ఇదా, నాకు చివరికి వచ్చింది ఇదా అనలేదు ఎవరు. తృణప్రాయంగా ఇచ్చారు వారి జీవితాల్ని. నిజంగా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. నా లైఫ్ని కూడా నా జీవితాన్ని కూడా పరిపూర్ణంగా దేవుని కొరకే నన్ను నేను సమర్పించుకోవాలని, నేను దేవుని కొరకు బ్రతకాలని నేను ఇష్టపడుతున్నాను. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనము ప్లేకి వెళ్ళండి, ఫస్ట్కి వెళ్ళండి. సో నేను మీకు చెప్పిన విషయాలు మరొకసారి హైలైట్ చేసి ఒక్కసారి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్లే నొక్కండి, ప్లే. ఓకే, ఒకసారి వినండి అమ్మా. భక్తి అంటే ప్రార్థన చేసుకోవడం, ఏదో వాక్యం చదువుకోవడం, ఫార్మాలిటీగా ఉండకండి. భక్తి అంటే మొదటిది దేవునిపై ఆధారపడడం, రెండోది దేవుని చేత నడిపింపబడడం, దేవునిలో ఆనందించడం, దేవుని కొరకు జీవించడం. తర్వాత ప్రకటన గ్రంథం ఎవరు రాశారో మనం చూసాం, పద్మస్ దీపం అది. ఆ తర్వాత గ్రంథంలో ఏముందో మనం చూసాం. అవన్నీ కూడా మన త్వరలో వివరంగా మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాన్ గారు. మనం చెప్పండి, ఎవరు ధన్యులు ప్రకటన గ్రంథం ప్రకారం? వాక్యాన్ని విని చదివి గాయకుడు. రెండు, అది ప్రభువులో మనం మృతి పొందితే. అంతేగాని మనము ప్రభుకి లేకుండా అంటే ప్రభువు లేకుండా అంటే ఇంకా దేవుని తెలుసుకోకుండా మరణిస్తే మనం ధన్యులం కాదు. మూడోది
మెలకుగా ఉండి అంటే దాని అర్థం మనల్ని మనం సిగ్గుమాలిన పనులు విడిచిపెట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకో. 4వది, గొర్రెపిల్ల పెండ్లి విందుకు అంటే సిద్ధపడే వధువు సంఘంగా మనము ఉండాలి. 5వది, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానం, 2వ పునరుద్ధానం. ఏ పునరుద్ధానాలు ఉండాలి మనం? తర్వాత ప్రవచన వాక్యాలు, ఇక తర్వాత వస్త్రాల్ని. అంటే ఎవరైతే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తారో వారు ధన్యులు. ప్రభు కోసం హతసాక్షులైన వారిని మనం చూసాం. ఒకరు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమియా, తోమా, మత్తయి, యాకోబు, తద్దయి, సీమోను. రేపు మనకి ఎన్ని హింసలు వచ్చినా ఇప్పుడు మనకేమొస్తుంది? ఒక రకమైన ధైర్యం. ఏదైనా చేసుకో, నా ప్రాణాన్ని, నా ఆత్మకి మరణం లేదు. ఆమేన్. అలా దేవుని కొరకు మనం బ్రతుకుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాతో మీ వాక్యం ద్వారా బహుసూటిగా, భక్తి అంటే ఏదో ఆచారంగా, నామకార్థంగా ఉండటం కాదు, కానీ పెదవులతో ఆరాధించి తృప్తి పొందడం కాదు, కానీ ఆత్మతో, సత్యముతో ఏ రీతిగా మేము ఆరాధించాలో ఆనాటి భక్తులు, ప్రభువా, శిష్యులు మీకోసం అన్ని విడిచిపెట్టి వచ్చారు. తిరిగి వారికి మీరు ఇచ్చింది ఏంటి? ఈ భూమి మీద ఏమి ఇవ్వలేదు మీరు, కానీ అంతకన్నా 100 రెట్లు అధికంగా పరలోకంలో వారి కొరకు మీరు సిద్ధపరిచారు. కిరీటాలను ఇచ్చారు. సింహాసనాల మీద, ఆ 12 సింహాసనాల మీద మీతో ఏలబోతున్నారు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు నుండి కూడా మేము కూడా ప్రభువా, ఇంకా మీకు దుఃఖము కలిగించే పనులు, బాధ కలిగించే పనులు ఒకవేళ మేము చేయించున్నామేమో మమ్మల్ని క్షమించు. మీ వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఒక 10 నిమిషాలు అలాగే లైన్లో